నమస్కారం, శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత మహిళలపైనే ఉందన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ ఐకేపీ మహిళలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. మహిళలందరూ తమ ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలను తప్పనిసరిగా నాటి వాటిని సంరక్షించాలన్నారు జిల్లా పశు వైద్యాధికారి రాజన్న. 1000 మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్యం సునీత రమేష్, ఈవో అనిల్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ఏపీఓ లావణ్య, వార్డు సభ్యులు, గ్రామజ్యోతి సభ్యుడు జగ్గారెడ్డి, మహిళలు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము గత 2-3 సంవత్సరాల నుంచి అధికారం ముఖ్యమంత్రి వర్యులకు మన శాసనసభ్యులకు పాపలను ఏ విధంగానైతే మనం పోషించుకుంది ఈనాటి ఈ వాతావరణ కాలుష్యానికి ఎక్కువగా కలుస్తుంది. మనం దానిపై చక్కని శ్రద్ధ వహిస్తేనే ఆ మొక్కలు టీవీల ద్వారా కానీ వార్తాపత్రికల ద్వారా కానీ దానికి చిన్న పెద్ద కొద్దిగా నష్టం కూడా ఉంటుంది. చూడండి చూడండి అమ్మా, చూడు అమ్మ చూడు. పొలాల గట్టెంబడి టేక్ చేసి పెట్టుకుంటామంటే కూడా టేక్ చేయకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మన సుల్తానాబాద్ జిల్లాని దగ్గర జిల్లాని మన సుల్తానాబాద్ నెంబర్ 1 స్థాయికి రావాలి. ఈ పట్టణంలో కూడా ఇప్పటి వరకు గత 2 ఏళ్ల నుంచి కూడా సర్పంచ్ గారు మేము చాలా కష్టపడుతున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ మీరు చెట్లన్నింటినీ తగ్గించిన వాటిని మళ్ళీ రాబోయే సంవత్సరానికి అప్పుడు ఈ స్పెషల్ ఆఫీసర్ చూపెట్టచ్చు, మన ఎమ్మెల్యే గారికి చూపెట్టచ్చు. మేము ఈ విధంగా సంరక్షిస్తున్నామని. కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మన యొక్క సుల్తానాబాద్ పట్టణాన్ని ఒక పచ్చ హరితహారంగా మనము కేంద్రీకరించుకోవాలి. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమమే కానీ అసలు చెట్టు లేని మనిషి ఉండడు, మనిషి లేకుంటే చెట్టు ఉంటాయి. చెట్టే ప్రాణం, చెట్టే ఆహారం, దాన్ని తెలుస్తూ ఉన్నారు. చెట్టే ప్రాణం, చెట్టే ఆహారం. చెట్టు ఏం చేసేది పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ అంటే మనందరూ తెలుసు. జ్వరం వచ్చినా వచ్చినా లేకపోతే బాగా శ్వాస అనుకుంటే ఏం చేస్తాం, కూర్చున్నాం, శ్వాస పెడుతున్నాం. అంటే ఆక్సిజన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఎక్కడికి రావాలంటే చెట్టు నుంచి రావాలి. నేను సంసిద్ధాము ఈ పొలాల కాలంలో మీరు తేపు మొక్కలు పెట్టుకున్నాక కూడా ఆ లాభంగా వారు ఇస్తారు. నాకు తేపు మొక్కలు కూడా ఉన్నాయి, మీరు పెట్టండి. తేపు మొక్కలు పెట్టాలి. పెద్ద గుంటలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం చిన్న గుంట తీసిన అవసరం లేదు. యూటలిప్టస్ కూడా ఇస్తాను. మీరు ఎక్కడైనా మొక్కలు నాటుతారో ఒక దత్తతగా తీసుకోండి. ఏ ప్రాంతం అయితే తీసుకుంటారో మీ బాధ్యత తీసుకోండి. మీరు స్వచ్ఛంద సంఘంలో కావచ్చు, ఏ స్కూళ్ళలో కానీ ఎవరైనా కానీ మేము ఒక ఆ ప్రాంతం, ఆ వార్డు కానీ ఆ కెనాల్ లోపల ఒక పరిధిని కానీ తీసుకొని ఆ చెట్లను పెంపకం చేస్తే అది ఒక పేరు ఉంటుంది. మన సమాజానికి సేవ చేసినటువంటి ఒక బాధ్యత గల పౌరునిగా గుర్తింపు ప్రతి వ్యక్తికి వస్తుంది. ఈనాడు సుల్తానాబాద్లో ఇప్పుడు మధ్యకుంట నుంచి డిఆర్సిస్ కెనాల్ దాదాపు దాని పరిధి 150 ఫీట్లు ఉంటుంది. మరి మన సుల్తానాబాద్ పోలీస్ శాఖ వారు అక్కడ దత్తత తీసుకొని దాదాపు 3 కిలోమీటర్ల దాన్ని దత్తత తీసుకొని ఫినిషింగ్ వైర్ వేసి మొక్కల కొరకు ప్రత్యేకంగా వారు చొరవ తీసుకుంటున్నారు.
వారికి నిజంగా నేను మరొకసారి ప్రత్యేక పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి సుల్తానాబాద్ పట్టణంలో కూడా తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తూ, ఈ చెట్లు పెంచే బాధ్యత కూడా మహిళలతో అయితేనే సక్సెస్ అవుతుంది, విజయవంతం అయితే అనే ఉద్దేశంతోనే ఈ ఐకేపీ ద్వారా మీ మహిళలందరినీ గ్రూప్ లో అయితే పిలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మీ మహిళలను పిలవడానికి అదే కారణము. దాంతో ఆ మొక్కలు ఏ విధంగా అయితే ఈ గ్రామం అభివృద్ధికి, గ్రామం సస్యశ్యామలంగా పెంచే బాధ్యత మీ మహిళలు తీసుకుంటారు. చెట్లను నాటడం వల్ల వర్షాలు బాగా పట్టిన దాంతో భూసారం బాగా పెరిగి వ్యవసాయం వృద్ధి చెందుతుంది. ప్రజల జీవన పరిస్థితులు కూడా బాగా మెరుగుపడతాయి. కాబట్టి మనందరం కూడా చెట్లను నాటిని వాటిని వదిలేయకుండా సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం. ఈ హరితహార ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి ఇంటింటికి చెట్లు పెంచడం వల్ల మన మరిన్న ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ కలుగుతుంది. ఆ ఆక్సిజన్ మన ఆరోగ్యానికి, వాతావరణానికి, వాతావరణ కాలుష్యం కాకుండా కాపాడుతుంది. కాబట్టి మన మహిళలతోనే సాధ్యమవుతుందని ప్రత్యేకంగా ఇంటింటికి మొక్కలు పెంచాలని వారి ఉద్దేశం. కాబట్టి పెట్టడమే కాదు, వాటిని పోషించడం కూడా మన బాధ్యత.